మీలాగా ఎర్రగాబురగా ఉండి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉంటారు. అలాగే జెమినీ గణేషన్ గారు కూడా అలాగే ఉండేవాళ్ళు అట అప్పట్లో. ఎర్రగాబురగా లేడు, పర్వాలేదు బాగుంటాడు. బట్ బాగుంటాడు అతను. అదే అది ఆ పని కూడా ఇష్టపడే హీరోలు కూడా ఉంటారు. అవును, ఆ పనికి దూరంగా ఉండాలనుకునే హీరోలు కూడా ఉంటారు. అదే. మరి మీరు ఎలా ఉండేవాళ్ళు? రెండో మాట నాది, దూరంగా ఉండేవాళ్ళు. దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందుకనే ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగారు. స్ట్రాంగ్గా ఉండవును. ఇప్పటికీ మామూలుగానే మీరు ముందు చూసినప్పుడు ఎలా ఉండుంటానో బహుశా ఇంచుమించుగా అలాగే ఉండుండొచ్చు. నిజమే, అలాగే ఉన్నారు. సో ఫేస్లో కానీ లేకపోతే నడకలో కానీ లేకపోతే ఆరోగ్యంలో. ఇంత వయసులో కూడా, అంటే ఇంత వయసు అంటే నేను ఇంకో విషయం చెప్తాను మీకు. అది నేను నిజంగా ఇంకా నేను టీనేజరే. అదే ఎలా టీనేజరో చెప్తా. లీప్ ఇయర్స్ ఉంటాయి కదా, లీప్ ఇయర్లు కనుక లెక్క పెడితే నేను టీనేజరే. కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే మీకన్నా చిన్నవాడిని, కానీ నాకే కొద్ది పొట్ట వచ్చింది, మీకు అసలు పొట్ట కూడా లేదు. ఇది ఈ రహస్యం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే పని. ఆరోగ్యం పాడు చేసేదే పని చేయకూడదు. అంటే ఏమేమి ఉంటాయి చెప్తా. అంటే ఇందులో ఒకటి ఫిజికల్గా హెల్తీగా ఉండడం, ఇంకోటి మైండ్ విధానం. అంటే మైండ్గా కూడా అదే మానసికంగా కూడా మనం హెల్తీగా ఉండాలి. అప్పుడే ఏ జబ్బు రాకుండా ఉంటుంది కదా. ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం ఎంత తినాలో అంత మితాహారం. అది ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో అది తినడమే. అది అందరికీ తెలిసిన విషయాలే. మితాహారం, ఫ్రూట్స్ గిట్స్ తింటాం, లేకపోతే అలాంటివే ఎక్కువ ఆలోచించకపోవడం, ఇది ఆహారంగా. ఇంకోటి ఏది ఉంటుందంటే ఎక్సర్సైజ్లో 6 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని నేను బోట్ క్లబ్ దగ్గర పరిగెత్తేవాడిని. అందరు జాగింగ్ చేసేవాళ్ళు, నేను పరిగెత్తేవాడిని. ఎందుకంటే నాకు జాగ్ చేస్తే సరిపోవట్లేదు, పరిగెత్తేవాడిని. అట్లా ఉండేది. ఆ తర్వాత ఏమో డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే హార్డ్ సర్ఫేస్ ఇప్పుడు మీకు పర్వాలేదు, ఏం తెలియదు, తర్వాత కొంచెం చూడండి సాఫ్ట్ సర్ఫేస్, సముద్రపుడికి వెళ్ళాల్సిన పని వచ్చింది. ఆ తర్వాత ఇంకేంటంటే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకో ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏదైతే యోగాసనాలు ఉన్నాయో ఆ యోగాసనాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అగ్నిపూల్ సినిమా చూడండి మీరు. అగ్నిపూల్ సినిమాల్లో బాబాయ్ గారు అడిగారు ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్స్ తెప్పించడానికి. వెయిట్స్ కాదండి, ఇంకోటి చేద్దాం మన భారతదేశందే అని. ఏం చేస్తామని అడిగాడు. చేసి చూపించా. ఇది కొత్తగా ఉంటుంది కదా. కొత్తదేనండి. కొత్తదంటే కొత్తది మనకి, ఎప్పటిదో, ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇది అని. యోగాసనాలు చేస్తా, ప్రాణాయామం చేస్తా, మెడిటేషన్ కూడా చేస్తారా? చేస్తా. అందుకని ఏమవుతుందంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ ఒకటిను ఈ వ్యాయామం ఒకటి. అనవసరమైన అంటే 1000 మందితో పనిచేసేటప్పుడు హ్యాపీగా ఉంటా, ఒంటరిగా ఉంటే కూడా హ్యాపీగా ఉంటా. అది గొప్ప విషయం. ముందు ఒంటరిగా చాలా కీలకం. ఇప్పుడు మీరు వచ్చారు, ఎవరున్నారా? అలాగే ఉండగలరు. ఎందుకంటే నేను చెప్పా కదా, 1000 మందితో సరదాగా ఉండగలుగుతా. ఫ్రెండ్స్ ఒకవేళ సినిమాలు షూటింగ్లో ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఫ్రెండ్స్తో సరదాగా హాయిగా మాట్లాడుతూ ఉంటా. ఇంట్లో ఒంటరిగా ఉన్నా కూడా బాగానే ఉంటా, ఏం అవసరం లేదు.